నమస్తే సరదాదే ఆస్తే రఘురవాసి త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీకృష్ణ శరణమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 170వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము 70వ జననం 70వ పదం. తిన్నాడు తన వాళ్ళని శివలింగాన్ని ప్రతిమాలుతున్నాడు. అయినా ఇక్కడ ఏముందయ్యా మా ఇడుమురికిరా అని చెప్పి అక్కడికి వస్తే నీకు మంచి అడవి లేళ్ళ దుప్పులు పెట్ట మాంసాన్ని రకరకాలుగా మా చిన్నక పెద్దక ఉంది. అంతే కాదు, రకరకాల బియ్యాల నుంచి తీసినటువంటి పాల నుంచి పాయసాలు కాదు, నీకు రకరకాల సేవలు మేము చేస్తాం. ఇక్కడ మీ అందరం ఉంటాం. ఇక్కడ ఎవరు ఉన్నారని నువ్వు ఉన్నావే? ఈ పురుడు సింహాలు, ఈ కొండల ప్రదేశంలో, ఈ జువి చెట్టు నీడలు, ఏమి ఏ ఆశకు అంత ఊహించుకుంటున్నావు? వచ్చేసి నాతో అని ఆ బతిమాలతోనటువంటి తిన్నాడు. ఇంకా ఎలా చెప్తున్నాడంటే అది మూఢభక్తి. ఇది శివలింగం ఎవరో ప్రతిష్ఠించారు, లేదా నేనే ప్రతిష్ఠించాను. దానికి చేస్తే నాకేదో కోరిక అనుకుంటే అది భక్తి ఎందుకు అవుతుంది? అది సరే, భగవంతుడు దాన్ని కూడా క్షమించి మన కోరికలు తీరుస్తాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్న స్వామి గురించి ఒకసారి ఒక ఆయన చెప్పారు, ఇద్దరు దర్శనం చేసుకుని ఏడుస్తున్నారు. దర్శనం చేసుకుని వచ్చి ఏడుస్తున్నారు. ఒకడు ఏమిటి ఏడుస్తున్నట్ట, అయ్యో నేను అక్కడ 1000 ఖర్చు పెట్టాను, ఇన్ని గంటలు నేను లైన్లో నుంచున్నాను, చివరికి నాకు ఒక్క సెకండ్ కూడా దర్శనం అవ్వలేదండి అని చెప్పాడు. ఇంకో ఆయన ఏడునైనా నీ బాధ అయిందంటే అది కాదు నాయన స్వామి, నేను విన్నది ఏంటంటే ఈ పొద్దున్న రాత్రి 1:00కో ఇంటికి పౌలింపు సేవ చేశారు, ఆయన పడుకోబెట్టారు. మళ్ళీ 3:00కల్లా లేపేశారు, గంటన్నరే. అప్పటి నుంచి ఆయన కూర్చుంటే నువ్వు రక్షించాలనుకో కూర్చున్నవాడు లేవాలి, సర్దు. అందుకని వాళ్ళు రక్షించడానికి సిద్ధంగా ఉండడానికి నుంచునే ఉంటారు. ఎప్పుడు రాత్రి 3 నుంచి ఇప్పటి వరకు. అయ్యో ఆయనకి అస్సలు విశ్రాంతిని ఇవ్వట్లేదండి అని వీడియో ఇచ్చారు. సరే, ఆయన అలా నుంచునే ఉన్నాడు. ఆ పాప ఆయన కొంతసేపు అయినా ఆయనకి విశ్రాంతి లేదండి. కాబట్టి ఇక్కడ మనకి భగవంతుడు ఏం చేశాడా అని కాదు, మనం భగవంతుడికి ఏం చేసాం అక్కడ. కాబట్టి ఈయన పాపం చూడండి, తనకి భగవంతుడు ఏదో ఇవ్వాలని అనుకోలేదు, తను భగవంతుడికి ఇద్దాం అనుకుంటాడు. అందుకే ఆయన తిన్నాడు. ఆయన అంత గొప్పవాడు. మనకి భగవంతుడు ఇవ్వాలని మనం కోరు. సరే, తర్వాత ఏముందంటే శార్దూల పద్యం చెప్తున్నారు. చక్కటి పద్యం, చాలా పద్యం. నువ్వు ఇక్కడే ఉందామని అనుకున్నావు, నిన్ను ఇక్కడ ఉండడానికి ఏమన్నా ఇల్లు ఏమన్నా ఇల్లు అని అంటే మనం ఇల్లు వాకిలో అంటాం కదా, నీకేమన్నా ఇల్లా వాకిలే ఇక్కడ? ఒరే నాయన, నీ ఇల్లు నీ వదిలి రాలేదురా అంటే, నీకు ఇల్లు ఎన్నిది అంటే అప్పటికి ఆలయం నిర్మాణం కాలేదు. కాబట్టి ఈ ఇల్లు వాకిలు ముంగిలి ఇల్లు వాకిలా నీకు ఇక్కడ?
అనుంగు చెలిలో అనుంగు చెలులో పోని. ఇక్కడే నువ్వు ఉన్నావు అనుకో, అనుంగు అంటే నీ ప్రియమైనటువంటి స్నేహితులు, చెలులు. అరేనా ఇక్కడ నీకు ఉంటే నాకు మంచి స్నేహితులు ఉన్నారండి, వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నీతో ఎలా రానరా ఉడుమూరికి అన్ను అంటే ఇక్కడ ఎవరు లేరు కదయ్యా. ఇక్కడ నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు, నీ అనుంగు ఇష్ట సఖులు, నీ ప్రియ స్నేహితులు లేరు. ఈడైన చక్కని మాట అది, ఈడైన చుట్టంబులో. అంటే మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఈడు జోడైన చుట్టాలు ఉండాలి. ఇప్పుడు దానికి మన వయసు వాళ్ళు అనుకో, వాళ్ళతో మనకు సరదాగా కలపగలం. ఇప్పుడు 15-20 ఏళ్ళు వచ్చాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళ వాళ్ళు ఎప్పుడు రామాయణము వీడికి బోరుగోడు పోని. ఒక 60 ఏళ్ళ వాళ్ళు అందరూ 15 ఏళ్ళ వాళ్ళ మధ్యలో వీళ్ళు కూర్చొని అనుకో, వీళ్ళు చేసేటువంటి వెకిలి వేషాలకి వాడికి చిరాకు వస్తుంది. కాబట్టి అంటే ఆ లైన్ ఆఫ్ థాట్స్ ఉండదు కదా, సరిగ్గా ఉండదు. కాబట్టి ఈడైన చుట్టంబులు అంటే నీ ఈడు, నీ వయసు కలిగిన చుట్టాలను అనుకో, వాళ్ళతో అప్పుడు సరదాగా కాలం గడపచ్చు. ఇక్కడ ఎవరు లేరే నీకు. పోని ఇల్లాలో వీళ్ళు ఎవరు లేకపోతే ఏరా, నా భార్య ఇక్కడ ఉంది అని అన్నావనుకో, ఏది ఇల్లాలి లేదే. కొడుకు, నీ కొడుకులు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ, లేరే. ఇక్కడ ఎవ్వరూ లేరు కదయ్యా. ఇల్లు లేదు, ఆకిలి లేదు, స్నేహితులు లేరు, ఇల్లాలు లేదు, కొడుకులు లేరు, ఈడైన చుట్టాలు లేరు. మరి ఏ నీ కొనుకున్నావు? తరింప వశమే ఏ పోడుములు లేక. ఏ పోడుము అంటే ఏ సుఖములు లేకుండా మనం ఎలా తరిస్తామయ్యా? ఇప్పుడు మనం ఉన్నది ఏదన్నా సుఖం కోసం కదా. అంటే సుఖం లేకుండా నువ్వు ఎలా ఉంటావు? ఏ సుఖము లేదే నీకు. ఇంటి సుఖం లేదు, స్నేహితుల సుఖం లేదు, కొడుకుల సుఖం లేదు, ఇల్లాల సుఖం లేదు. ఏ సుఖము లేకుండా నువ్వు ఎలా ఉండవు? వశమే తరమా? అది ఉండవచ్చా? ఉండగలమా? మా పల్లెం కోరిన వెళ్ళము కలవు అని ఆయన నీకు మాట చెప్తాను. అది తెప్పలుగా అంటే కుప్పలు తెప్పలుగా మా పల్లెలో నువ్వు కోరినవన్నీ ఉన్నాయి. నీకు నీ ఇల్లు కట్టిస్తే నీకేం జరుగుతుంది? నీకు వాకిలు ఏర్పడు. అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళతో నువ్వు మంచి స్నేహం చేయి. అక్కడ ఉన్నారు ఎవరో ఒకళ్ళు, ఇల్లాలుగా చేసుకో. ఇల్లాలుగా చేసుకుంటే నీకు కొడుకులు వచ్చేస్తారు. అక్కడ నీ ఈడైన ఇల్లాలతో వచ్చినప్పుడు నీ స్నేహితులు, బావమరుదులు, మామరు, ఇహబంధువులు అందరూ అంతా ఇల్లాలతోనే కదా. ఇవన్నీ వచ్చేస్తారు అక్కడ నీకు ఎలా ఉంటారు వాళ్ళు? తెప్పలుగా అంటే సమృద్ధిగా నీకు వస్తారు. మామూలుగా కాదు, తెప్పలుగా. మా పల్లెలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నీకు ఏవేవి లేవో, ఏది లేకుండా మనం తరించడం అసాధ్యమో అవన్నీ మా పల్లెలో సమృద్ధిగా ఉన్నాయి. అందుకని పోతులింగమ్మా నీకిచ్చేదన్ పైగా అవన్నీ నేను పైగా రాజుగారు కొడుకుని, ఇదిగో ఈయన కావాలంటే నీకు అవన్నీ ఇచ్చేస్తాను. అంటే నీకు మంచి ఇల్లు కట్టిస్తాను. ఒక ఇల్లు కాదు, చాలా ఇల్లు కట్టిస్తాను. నువ్వు కోరిన ఆవిడతో నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఆ తర్వాత నీకు సంతానం కలుగు. అది నీకు ఇచ్చేదను. చెల్లంబో అయ్యా, చెల్లము అంటే నా మాట ఇప్పుడు చెల్లంబో ఇట ఒంటి నుండక అట విచ్చేయం గదే చెల్లంబ. ఇట ఒంటి నుండక అట విచ్చేయం గదే లింగమ్మ. ఇక్కడ ఒక్కరికి ఉండవు మాకయ్యా. నా మాట విన్నాను. అక్కడ రావయ్యా, నా మాట వినవయ్యా. నా మాట ఎందుకు చెప్తున్నాను విను. ఇక్కడ ఎందుకు వచ్చావు అనుకో, నువ్వు కోరినవన్నీ కుప్పలు తెప్పలుగా నేను ఇచ్చేస్తాను. నువ్వు ఒకటి కోరితే నేను ఇప్పిస్తాను. మా పల్లెకి రాదు అన్నా.
తర్వాత పద్యం ఏటగీతి పద్యం చురుకు చూపున కాలిన. ఇంకోటి చెప్తా, నువ్వు అక్కడ మా పల్లెక ఇస్తుంటాడు చూడు, చురుకు చూపు కాలిన, చురుకు చూపున కాలిన, కొరుత నురుకు, ఉరుకు చూపుల పుట్టించుచు, ఎరుకవారి ఇరుకువలి గుబ్బ పాలిండ్లను ఇగురు బోండ్ల సేవకిచ్చెదని నువ్వు నా ఊరికి రావ. నీకు ఎటువంటి వాళ్ళు సేవ చేస్తారో తెలుసా? ఆశ్చర్యపోతారు. ఏదో ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, వాళ్ళని సేవకు పెడతాననుకుంటున్నామో పెట్టినాయా? నీ సేవకు ఎటువంటి వాళ్ళు పెడతానో తెలుసా? చెప్తాను నేను. నీ చురుకైన అంటే పదునైనటువంటి చూపుతో, నీ నిప్పు కంటితో నువ్వు ఒకరిని కాల్చేసావు. గుర్తుందా నీకు? అయ్యో నాకు గుర్తు లేబడే మన్మధుడిని కాల్చేశారు. వాణ్ణి వాళ్ళ చూపులతో బతికించేస్తారు. అంటే మన్మధుడి లాంటి చూపులు కలిగినటువంటి వాడు, వాడి చూపులు కలిగిన వాడు, నువ్వు కాల్చేసినటువంటి నీ చూపుతో కాల్చినటువంటి వాడిని వాళ్ళ చూపులతో బతికించగలిగినటువంటి మా ఎరుక జాతి. నేను చెప్పాను కదా, ఈ బోయవాళ్ళు, బోయ, ఎరుక, పిల్ల ఇవన్నీ ఆదివాసులు. గిల్లులు, బోయలు, ఎరుకలు, చెంచులు, ఇటువంటివి. ఎరుక స్త్రీల వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? ఇటువంటి వాళ్ళ చూపులే కాదు, బ్రహ్మాండమైనటువంటి గొప్ప పాలు, మంచి గుండ్రమైనటువంటి ఉన్నతమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి మంచి అందగత్తెలు అన్నమాట. మంచి అందగత్తెలు. వాళ్ళు ఇలా చూస్తే చాలు మన్మధుడు పుట్టేస్తాడు ఆ చూపుల్లో. నువ్వు చంపినటువంటి మన్మధుడిని పుట్టించగలిగిన చమత్కారం కలిగినటువంటి మంచి, ఇక్కడ పాలెండ్లో చెప్పడంలో వాళ్ళ మంచి శరీర సౌష్ఠవం కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళని సేవకు వినియోగిస్తారు. ఇంకా నీకు కావాల్సింది హాయిగా వాళ్ళని చూస్తూ కాలం గడిపేసి మర్రా వస్తా అన్నా. ఇది ఇంకొంచెం ఒక లోలతను చెప్పడం అన్నమాట. సరే ఆయన చెప్పాడా, కొంతమంది ఇది ఔచిత్యమంతం లేదంటారు, కానీ దాందే ఉందండి. ఇప్పుడు ఒక ఆయన్ని మనం చెప్పాలంటే రకరకాలుగా చెప్తామండి. ఇప్పుడు ఒక మాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఇట్లా ఒక గిరి గీసుకుని మాట్లాడడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఆ మాటల్లో కొంచెం అటు ఇటు రావచ్చు. ఆయన చంపిన వాడిని వీళ్ళు పుట్టించేటువంటి వాళ్ళని ఇంకోళ్ళ వైపుకి శివుడు చూస్తాడా, అందులో ఆ స్థలాలను ఆయన చూస్తాడా, ఇవన్నీ నేను అనుకుంటాను అది పెద్ద అది పెద్ద ఔచిత్యవంతమైన క్రిటిసిజం, విమర్శితం నేను అనుకో. కొంతమంది ఏం చేశారా, శివుడు అలా చూస్తాడు అంటే. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు శివుడు చూస్తాడా లేదా అనేది అది వేరే విషయం. ఇప్పుడు కావ్యం రాస్తున్నామండి, వాళ్ళు ఇలాగే రాయాలంటే కష్టం కాదు, అది ఇట్స్ ఇంపాసిబుల్. పైగా నాకు ఔచిత్యం మంచిదం అనిపితే నీకు ఉచితం కాకపోవచ్చు కదా. నాకు ఇలా అనటం ఉచితం అని నాకు అనిపించింది, నీ దృష్టిలో ఉచితం కావాల్సిన సిద్ధాంతం లేదు కదా. మనకి ఎక్కడా కూడా శాస్త్రాల్లో వీళ్ళు ఇలాగే మాట్లాడాలనే సిద్ధాంతం లేదు. ఏవో కొన్ని మనం కొంచెం అద్దులు దాటకుండా మాడితే సరిపోతుంది. నీకు అందగత్తెల్ని ఇస్తాము అని ఆయన చెప్పడంలో ఆయన ఉద్దేశం అండి. అది దానికి మనం వాడేవాడో కోడిగుడ్డుకి వెంట్రుకలు లాగినట్లు లాగితే ఎట్లా? ఎందుకో నాకు ఆ విమర్శ నాకు నచ్చలేదు. నేను కూడా కొన్ని చెప్పాను. అంటే అది
మళ్ళీ అది మన అభిప్రాయం చెప్పడం మధ్యలో. నన్ను మన్నించదవేని. ఇప్పుడు చెప్తున్నాడు, నన్ను మన్నించదవేని అంటే నీకు నేనంటే ఇష్టం అంటే నన్ను నువ్వు క్షమిస్తు, ఒక పని చేయాలి. నీవిప్పుడు రానా, నీవిప్పుడు రాగా, ఇప్పుడే ఈ క్షణమే రానా, నువ్వు నా మాట వినదలుచుకుంటే అని, నువ్వు నన్ను క్షమిస్తే, నేను నా మాట వినదలుచుకుంటే నువ్వు నాతో రా, ఇది మాట్లాడదు, ఇది నేను చెప్పాల్సినవన్నీ చెప్పేసి పోని రాకుండి నువ్వు రాలేదనుకో, నేను బాసి నే చనంగా చెప్పేసి, నువ్వు రాలేదనుకో నిన్ను వదిలేసి మాత్రం నేను అడవయ్యా. ఇప్పుడు నువ్వు రా నాతో, ఇంకా వేరే మాటలు, నేను ఇందాక నుంచి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడట్లేదు. ఎలా మాట్లాడట్లేదంటే రాళ్ళబండి రామకృష్ణ ప్రవచనం చెప్పేటప్పుడు మా శ్రోతలు కనుక ఎలా నిశ్చేష్టులై వింటూ ఉంటారో అలా నువ్వు వింటూ ఉన్నావు. అర్థమై మాట్లాడట్లేదా, అర్థం కాక మాట్లాడట్లేదా, అర్థమై కూడా వీడికి సమాధానం చెప్పేది ఏమిటి అని మాట్లాడట్లేదా, ఎంత బాగా అర్థమైందంటే నోరు విప్పి చెప్పలేనంతగా అర్థమై మాట్లాడట్లేదా, లేదా ఈ విషయాలు ఇంతకు పూర్వమే తెలిసి మాట్లాడట్లేదా, ఇందులో ఏముంది మాట్లాడటానికి అని మాట్లాడట్లేదా, మనం మాట్లాడితే ఎదటివాడి ఎదురకుండా పలచనైపోతామని మాట్లాడట్లేదా, లేదా వాడే క్వశ్చన్ వేసుకుని వాడే ఆన్సర్ చెప్పుకుంటాడు మధ్యలో మనం అని మాట్లాడట్లేదా. ఇప్పుడు మీరు మాట్లాడలేదు అనుకోండి, ఇన్ని సమస్యలు వస్తాయి. దాసనారాయణ సినిమాలకు మాట్లాడితే ఒకటే, మాట్లాడకపోతే మనం ఇన్ని ఎత్తుక్కోవచ్చు సాయిలో. అలాగే ఓ లింగమా, ఆయన ప్రవచనానికి ఉన్న శ్రోతల్లాగా నువ్వు మాట్లాడట్లేదు కదయ్యా. మా శ్రోతల్లాగా నువ్వు మాట్లాడట్లేదు. అసలు నువ్వు ఆ మాట వింటున్నావా, వింటం లేదా? సరే ఇక నువ్వేదన్నా కానీ అదే చెప్పేసాడు ఆయన. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడపోయావు, నిన్ను వదిలి మాత్రం నేను వదలవు. ఎలాగైతే మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఏది మనం ఆఖరికి సందేహాలు సమస్యలు లేకపోతే ఏదో అంటున్నాం ఆఖరికి మహాదేవాన్ని చెప్పినా చెప్పకపోయినా నేను వదలకుండా ప్రవచనం చెప్తున్నాను చూసారా, అలాగే ఆయన కూడా చెప్తాను. ఏమని చెప్తానంటే నిన్ను వదిలేవు, నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు అప్పుడు నిన్ను మాట్లాడు అని నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను ఇబ్బంది పెట్టను, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడే మాట్లాడు. ఒకటి మాత్రం నిజం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నిన్ను వదిలేను. ఈ అరణ్య ప్రదేశంలో, ఈ కొండ ప్రదేశంలో, ఈ ఏటిగడ్డున, ఈ పులులు సింహాలు మధ్యలో ఇక్కడ ఇల్లు వాకిలి చుట్టాలు ఇల్లాలు కుడుకులు ఎవరూ లేని నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళను. నువ్వు వస్తావా నాతో, వస్తే ఇగో నేను నీకు అవన్నీ చేయిస్తా. రావు, నిన్ను వదిలేసినాడు, నీకు తోడుగా నేను. అక్కడ చక్కటి మాట, నీ తోడిదే లోకమై అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం సినిమాల్లో. వాళ్ళ ఒక పాటలో నీ తోడే నా లోకం అంటే నువ్వే నా లోకం. ఈ లోకం ఎప్పుడు ఉంటుంటే నువ్వు నాతో ఉన్నావు అనుకో లోకం, నువ్వు నాతో లేదనుకో నాకు ఈ లోకంతో పని లేదు, నాకు ఇంకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్, డ్రైవ్ ద డెవిల్ అవుట్ అని అన్నమాట చెప్తుంది. నీ తోడిదే లోకం అంటే నువ్వు ఉంటేనే నాకు లోకం, నువ్వు లేదనుకో నాకు ఈ లోకం లేదు, నా లోకంతో పని లేదు. అది నీ తోడిదే లోకమై, నీ తోడిదే లోకం. నాకు మీ ఇంట్లో మరి మీ అమ్మ నాన్న మీ చిన్నక్క పెద్దక్క వీళ్ళు ఎవరో ఉన్నారు, నాకు ఎవ్వరో అక్కర్లేదు. ఇప్పుడు నాకు ఎవ్వరో అక్కర్లేదు, నాకు నువ్వు ఉంటే. నువ్వు వచ్చావా నాతో పాటు మా ఊరికి రా, మన ఇద్దరం కలిసి మా ఊళ్ళో. సరే నేను రాలేనయ్యా, నాకు ఎందుకో ఈ ప్రదేశం నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, ఉండు, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను, నిన్ను వదిలిపెట్టి మాత్రం వెళ్ళాలి. అది మనువాడటం అంటే చాలా మంది పెళ్లి చేసుకోవడం అనుకుంటారు,
ఇక్కడ మనువాడటం అంటే ఏంటంటే నీతోటే ఉంటాను, నేను మనువాడుతానంట. జానపదంలో వాడతాం, వాడిని మనువాడి వాడితే తోడితే లోకమై ఉంటాడు. మనువాడుట అంటే నిరంతరం అంటి పెట్టుకొని ఉండుట నీ మనువాడుట అంటారు. సామాన్యంగా అది పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి మనువాడటం అంటారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా దాన్ని మనువాడటం అనే అంటారు. నీడ్ నాట్, ఇట్ నెసెసరీలీ నీడ్ నాట్ టు బి ఏ మ్యారేజ్. అది వివాహము కావాల్సిన అవసరం లేదు మనువాడటం అంటే. నీ తోడిదే లోకమై నిన్ను మనువాడి అంటే నిన్ను కనిపెట్టుకుని నీ కరుణ నీ మౌనంబు, అది నీ కరుణ నీ మౌనంబు చిత్తంబు వచ్చినచో అది నీకు నా మీద దయ ఉంటే. నీ మౌనం, ఇప్పుడు నువ్వు నీ మాటలు మాట్లాడుతావు కానీ నువ్వేం మాట్లాడలేదు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు మానేసి నేను మాట్లాడమని కూడా నేను ఇబ్బంది పెట్టను, బలవంతం చేయను, అంటే నేను కంపెల్ చేయను. ఐ డోంట్ ఫోర్స్ యూ టు టాక్ టు మీ. యూ జస్ట్ టాక్ టు మీ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ టాక్ టు మీ. నువ్వు నీకు ఇప్పుడు నాతో మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడు. నేను ఎందుకై ఇబ్బంది పెడతాను అన్నా. చూసారా ఎంత మంచివాడు. సో ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా అభినవ తిన్నాడు అని నాకు నేను విధించుకుంటాను. ఎందుకంటే మనము సందేహాలు కానీ సమస్యలు కానీ సమయస్ఫూర్తిగా లేదు దాని స్పందన కానీ తెలియజేయకున్నా అంటున్నా, ఒకరోజు వచ్చి ఒకరోజు రాకున్నా, మధ్యలో వచ్చి మధ్యలో విడిపోయినా, చివరిలో వచ్చి విడిపోయినా, మీరు ఆవలిస్తూ నాది వింటున్నా, మన ఒక సోఫాలో కూర్చుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళేమో ముందర పాదపీఠం మీద పెట్టుకుని వింటున్నా, ఆ మధ్యలో మీ వీడియో ఆన్ అయ్యి మీ ఇంట్లో మీ భార్య, పిల్లలు, మనవడు, మనవరాలు, స్నేహితులు, చుట్టాలు, పక్కాలతో మీ భాష అంతా నా ప్రవచన మధ్యలో వచ్చినా నేను మాత్రం మిమ్మల్ని వదలట్లేదు. చూసారా? కాబట్టి అభినవ తిన్నా అని నన్ను నేను పిలుచుకుంటాను. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏదో వాళ్ళు పాపం శాక్తేయ సోమయాజి అని ఒకళ్ళు అభినవ పోతన అని అన్నారు. కానీ నేను అభినవ తిన్నాడు అనేటువంటిది కరెక్ట్. మీరందరూ శివలింగ, నేనేమో తిన్నాను. మీరు అది అందరూ ఇప్పుడు మీ కరుణ మీ చిత్తము వచ్చినప్పుడు మౌనము మాన్పుదురుగా, మౌనాన్ని వీడి స్పందించురుగా. మౌనం వీడిని స్పందించలేదు, వారాలేదు. అరే తినడికైతే మోక్షం వచ్చారా, నీకు రాదురా ఈ జన్మకి సంతోషం. కానీ ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది. అది ఎందుకంటే మా చిరంజీవి మౌద్గల్య చెప్పాడు నాకు మంచి ప్రోత్సాహకారం. శివుడు పార్వతి ఎప్పుడైనా ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ నమస్కారం పెట్టుకుంటారట, ఎందుకంటే ఇక్కడ ప్రవచనం చెప్పిన ప్రదేశం కాబట్టి దానికోసమైనా నేను ప్రవచనం చెప్పాలి. మీరు మౌనం వీడుతారా వీడరా అనేటువంటిది అది ఆ చిదంబరేశ్వరుడి చిద్విలాసానికి వదిలేసి ఆ కాళహస్తీశ్వరుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు వదిలేసి నేను మాత్రం నా ప్రవచనం నా తిన్నడి చెప్పినట్టే మీరు వదిలితే సంతోషం, వదలలేదు మరీ సంతోషం. చెప్పండి. నిన్నిప్పుడు కస్తింబెట్టక నాకేటికి కస్తి అంటే నిన్ను నేను ఇబ్బంది పెట్టను, నిన్ను నేను శ్రమ పెట్టడం నాకెందుకయ్యా. నువ్వు మాట్లాడలేదు, మాట్లాడు అంటే ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం? నీకెప్పుడు నా మీద దయగలిగితే అప్పుడే మాట్లాడదాం. నేను ఇబ్బంది పెట్టను. కానీ ఒకటి మాత్రం నిజం లింగమా, నిన్ను వదిలిపెట్టి మాత్రం నేను వెళ్ళను. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను. వచ్చావా నువ్వు నాతో రా, లేదు నేను ఇక్కడ నువ్వు అనొచ్చు ఎవరైనా నీకు అక్కడ భార్య, అప్పుడు ఇంకా ఈయనకి పెళ్ళి అయినట్టు
కాళహస్తీశ్వర మహాత్యంలో చెప్పలేదు. సరే, మరి నీకు ఇంట్లో మీ చిన్నక్క, పెద్దక్క, నా తల్లి తల్లి తండ్రి నాదనాథుడు, తల్లి తందే వీళ్ళందరూ ఉన్నారు కదా, నీ స్నేహితులు వీళ్ళందరూ. నాకు వాళ్ళు ఎవరు అక్కర్లేదు. చూసారా, ఆయన కనపడనంత వరకే ఈ బంధాలని. ఆయన కనపడిన తర్వాత, ఆయన మీద భక్తి కూడుకున్న తర్వాత ఈ బంధాలన్నీ ఆటోమేటిక్ గా దిగిపోతాయి. బంధాలన్నీ ఆటోమేటిక్ గా మళ్ళీ నువ్వు తెంచుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక క్షణంలో దిగిపోయినాయి ఈ వెళ్ళైంది. ఎన్ని 72 పద్యాలు అయినాయి. సరే, ఈ మాటకి విని మరి ఆయన వచ్చాడా రాలేదా, మౌనం వీడాడా వీడలేదా అనేటువంటి విషయాన్ని మనం రేపు నేర్చుకుంటాం. అయ్యా, మనకి ఇంకా ఖచ్చితంగా 3 రోజులే టైం ఉంది. ఏది మన శివరాత్రి. ఇవాళ ఆదివారం అనుకోండి, ఆది సోమ మంగళ, ఈ 3 రోజుల్లో మనకి అది భరతుడిని పాపం తిరిగి అయోధ్యకి పంపించాలి అనే ఒక కంకణం కట్టుకుని ఉన్నాం. అయిపోతే ఇంకా 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి రోజుకు 3 చెప్పినా 3 3 9 అయిపోతాయి. ఒక రోజు 4 చెప్పేస్తే సరే. ఒక రోజు ఎందుకు, ఇవాళే 4 చెప్పారు. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. सुकुचाली सुकुचाली सब कहा भयनी की अवधि आशा समजीवन जी की नतर लखन सिया राम वियोग हरि मरता सब लोग कुरोगा राम कृपा अवरेभा सुधारी विबुधधारी भई गुणत गुहारी भेटत भुज भरी बाई भरत सो राम प्रेम रस कहिना परत सो तन मन वचन मग अनुराग धीर दुरंदर धीरज त्यागा बारिज लोचन मोचत भारी देखी दशा सुर सभा दुखारी मुनिगण दुरदुरा धीर जनक से ज्ञान अनला मन कसे कनक से जे बिरंची निरलेप उपाय पद्म पत्र जिमि जग जल जाए అతని పన్నాగము కూడా అయోధ్య వాసులకు హితకరమే ఆయను. అది ఎవరి పన్నాగము? ఆ ఇంద్రుడి యొక్క పన్నాగం. ఏది వాళ్ళకి మోహం కలిగించాడు చూసారా? అంటే ఇంద్రుడిని వాళ్ళు అలా అన్నారంటే సరే ఏదో అన్నారు. అమ్మ బయలుదేరుతారా? ఇక్కడే ఉన్నారా? ఒక 5 నిమిషాలు అయినా
తాళం ఎక్కడ నువ్వు రామ్మా. ఇది మ్యూట్ చేసి ఉంది. ఇది మ్యూట్ చేయాలి కదా, మ్యూట్ చేసి ఆడు తిప్పాను. మీరు మంత్రాలు చదివి యూట్యూబ్ లోనే అయ్యో వీడియో చూసారు కానీ మాట్లాడలేదు. అయ్యో మహాదేవ్. సరే సరేగా మహాదేవ్. వనవాస కాలము ముగియవరకు ప్రాణములను నిలుపుకొనుటకు అదియు వారి పాలిటి సంజీవని అయ్యను. అది ఇదేం జరిగిందంటే వనవాస కాలమున్న ప్రాణములు నిలుపుటకు వారి ప్రాణముల సంజీవని. ఏది అమోహం అంటే ఇంటి మీద, ఇల్లాల మీద, వాకిల మీద. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడే, ఈ రాముడి మీద కాకుండా ఒక విధంగా ఈ ఇంద్రుడి కుట్ల ఒక విధంగా మంచిది అయింది వాళ్ళకి. లేకపోతే ఆ రాముడి మీద వీళ్ళకి ఉన్నటువంటి ప్రేమతో అయోధ్య వాసులు రాముడు వచ్చేటప్పటికి వాళ్ళ ప్రాణాలు పోయింది. కాబట్టి అది కూడా మంచిదే అయింది. ఇప్పుడు సీతారామ లక్ష్మణుల విరహముతో హాహాకారంలో అది శ్రీరామచంద్రుల విరహం. ఆ సీతారామ చంద్రుల విరహం వాళ్ళని తలుచుకుంటూ కలవరిస్తూ బలపరిస్తూ వాళ్ళని అసువులు బాసేవారు, ప్రాణాలు పోయేవాళ్ళు. ఈ మోహం ఈయన కల్పించాడు కదా, ఇది కూడా ఒక విధంగా మంచిదే. అది రాముని కృప వలన ఆపదలన్నీ తొలగిపోయినాయి. కొల్లగొట్టుటకు వచ్చిన దేవతా సైనికులు రక్షకులయ్యారు. అది కొల్లగొట్టడానికి వచ్చారు దేవతా సైనికులు, కానీ వాళ్ళే రక్షకులయ్యారు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఈ తులసీదాస్ గారి ఈ కల్పన చాలా బాగుంది. ఎందుకనంటే వాళ్ళు ఆ రాముడిని కలవరిస్తూ హాహాకారాలు చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోయింది. వాళ్ళు నిజంగా చాలా. ఇప్పుడు వాల్మీకి రామాయణం చెప్తారు, నువ్వు ఎందుకు వచ్చావు వెనక్కని అడిగారు ఇప్పుడు వెళ్ళినవాడు, ఎందుకు వచ్చావా. కాబట్టి ఆ మోహంతో కొన్నాళ్ళు ఉన్నారు. అంటే అది ఎన్నాళ్ళు పనిచేసింది? 14 సంవత్సరాలు పనిచేసింది. ఇది అర్జునుడి కనుక అజ్ఞాతవాసంలో ఈ బృహన్నల వేషం పనిచేసింది. శ్రీరాముడు భరతుని గాఢాలింగనము అది శ్రీరాముడు భరతుని గాఢాలింగనం అనర్చుకొని ప్రేమానందానుభవములు వర్ణాతీతములు. ఆ ఇరువురి ప్రేమ అనంతము అసలు వర్ణన చేయలేము. భరతుని మనోవాక్కాయములలో ప్రేమ పొంగి పొరలేదు. అది ఆయన మనస్సులోను మాటల్లోను ప్రేమ పొంగి పొరలేదు. ధీరోదాత్తుడైన శ్రీరామునకు ధైర్యం ఆయన అంత ధైర్యవంతుడు. ఆయన కూడా ధైర్యం సరలేదు. అయ్యో భరతుని విధిని 14 ఉండాలా. అతని నయన కమలములు ఆశుపూరితములు. అది ఆయన నయన కమలములు రాముడి కళ్ళల్లోంచి కళ్ళు చెమర్చారు. ఆయన స్థితిని కాంచిన దేవతలకును కన్నులు చెమ్మగి. ఆయన స్థితిని కాంచిన దేవతలకు కూడా అవసరంగా మనం మొహం కల్పించామా? ఇచ్చి వాళ్ళ వీడు మొహం కల్పిస్తే ఆయన మొహంలో ఆయన పడతాడా? కావాలనుకునే ఉన్నాడు. జనక మహారాజు వశిష్ఠాది జనకరాజు జనకుడు మహితాత్ములు వారి బంగారు మనసులు జ్ఞానాగ్నిలో తప్తములైన. అది జ్ఞానాగ్నిలో తప్తమైన వాళ్ళ మనస్సులు కూడా ఈ ప్రేమ రసంలో మునిగిపోయింది.
బ్రహ్మ యొక్క నిర్మల సృష్టికి వారు ప్రతీకలు. నిర్మల యొక్క సృష్టికి వాళ్ళు ప్రతీకలు. మాయా జగతనడి నీట జన్మించినను వారు తామరాకు వలె అది వాళ్ళు ఏంటంటే పద్మపత్రమి వాంభస అంటే తామరాకు మీద నీటి బొట్లాగా మాయా జగత్తులో ఉన్నప్పటికీ మాయకి అంటకుండా ఉన్నారు ఈ వశిష్ఠుడు. అటువంటి వాళ్ళు కూడా అటువంటి ధీరులు కూడా రఘువర భరత ప్రీతి అనూప అపార మగన్ మన తను వచన సహిత విరగ విచార శ్రీరామ భరతుల అనుపమ అపార పరస్పర ప్రేమానురాగాలను శ్రీరామ భరతుల యొక్క పరస్పర ప్రేమ అనురాగము దర్శించిన వారి వైరాగ్యము వివేకము కూడా ప్రేమలో మునిగి అంటే వైరాగ్యం కూడా ప్రేమలో మునిగి. जहाँ जनक गुरु गतिमति भोरी प्राकृत प्रीति कहत बड़ी कोरी परनत रघुवर भरत वियोग सुनि कठोरा कभी जान ही लोग सो सकोचा रस असुता सुबानी समव सने सुमिर सकुचानी बेटी भरत रघुवर समझाई पुनि रिपुधवन हर्षि हियलाई सेवक सचिव भरत रुकुपाई निज निज काज लगे सब जाए सुनि दारुण दुख समाज लगे चलन के साजन साजा प्रभु पद पद्मा बंधी दो बाई चले शीस धरी राम रजाई मुनि तापस वन देवा निहोर सब सन्मानी बहोरी बहू जनक वशिष्ठाదుల బుద్ధులను కూడా కుంఠితమునర్చిన దివ్య ప్రేమను జనత వశిష్ఠాదుల్ని కూడా వాళ్ళు అసలు దీనికి ఇది అంటారు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రేమలో మునిగిపోయినటువంటి అటువంటి ప్రేమని ఆ దివ్య ప్రేమను ప్రాకృతము అలౌకికమని చెప్పుట కేవలం అవివేకం. అది ప్రాకృతము అలౌకికమని చెప్పుకుంటే అవివేకం. లౌకికం కాదు, అది నిజంగా అలౌకికం. అది ప్రాకృతము కాదు, లౌకికం కాదు. అది అటువంటి ప్రేమ కూడా వైరాగ్యాన్ని మించినటువంటి ప్రేమ. శ్రీరామ భరతుల వియోగావస్థను వర్ణించి శ్రీరామ భరత వియోగావస్థ ఏ కవినా వర్ణిస్తే ఆ కవిని లోకులు కఠినాత్ముడని భావించారు. ఏ కవైనా ఈ శ్రీరామ భరత వియోగుల్ని వర్ణించాడు అనుకోండి, ఇలా ఉందని ఏమిట్రా ఏదో వియోగం అయిపోయిందిగా, వియోగం అయిపోయిందని ఒక మాట రాయించగా ఇంత రాస్తాడు కఠినుడు ఆమె. ఒకరినొకరు విడిచిపోలేని ఆ ఇరువురి స్థితిని వర్ణించడానికి మాటలు చాలా. ఒకళ్ళనొకళ్ళు విడిచిపోలేకుండా కానీ విడిచి ఉండాలి. కావుననే కవి యొక్క మనోహర వాణియు ఆ సందర్భమున వారి ప్రేమను స్మరించి నిన్నకుండేది. అది కవి యొక్క మనోహర వాణి కూడా ప్రేమను స్మరించి ఏమి మాట్లాడు. శ్రీ రఘునాథుడు భరతుని కౌగిలించుకుని శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై శత్రుఘ్నుని తన హృదయమునకు హత్తుకొని ప్రసన్న చిత్తుడై శత్రుఘ్నుని కూడా దగ్గరికి తీసుకుని భరతుని అనుజ్ఞనుకొని సేవకులు మంత్రులు తమ తమ పనులలో నిమగ్నులయ్యారు. భరతుని ఆజ్ఞ తీసుకుని ఆ సేవకులు మంత్రులు అయ్యా ఇక మేము ప్రయాణ సన్నాహాలు ఏర్పాటు చేస్తాం అయోధ్యకి అని అర్పించారు. తిరుగు ప్రయాణముల మాట చెవిన పడినంతనే ఉభయ పక్షముల వారును మిక్కిలి దుఃఖితులయ్యారు. తిరుగు ప్రయాణం అనేటప్పటికీ మిథిలా నగర వాసులు అయోధ్య నగర వాసులు కూడా చాలా దుఃఖపడతారు.
పిమ్మట వారు ప్రయాణములకు సన్నద్ధులు. పిమ్మట వారు ప్రయాణకు సన్నద్ధులయ్యారు. శ్రీరామచంద్ర ప్రభు చరణ కమలములకు శ్రీరామచంద్ర ప్రభు పాద పద్మములకు నమస్కరించి ఆయన ఆజ్ఞను శిరసావహించి భరత శత్రుఘ్నులు మునులకును తపోధనులకును వనదేవతలకును ఆ భరత శత్రుఘ్నులు ఆ మునిలు ఋషులకు వనదేవతలకి వినతులు సమర్పించి వాళ్ళని ఆదర సన్మానములు కానీ ఇక నెమ్మదిగా అయోధ్యకు అడుగులు వేశారు. భరతుడు అయోధ్యకు మరలుట పాదుకా పట్టాభిషేకం. అది భరతుడు అయోధ్యకు మరలా పాదుకా పట్టాభిషేకం. ఆయన పాదుకలకి ఈయన పట్టాభిషేకం చేశారు. మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళ్ళాలి. నందిగ్రామము అనే ఊళ్ళో ఉండిపోయాడు. భరతుడు వచ్చేవాడు. అదే రాజధానిగా చేసుకున్నాడు. అదనమాట. ఇలా పాదుకా పట్టాభిషేకం అంటే సింహాసనం మీద ఈయన పాదుకలు పెట్టేశాడు. ఏదైనా వచ్చింది, అయ్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను మీ ఆజ్ఞలో అని పాదుకలకి వివరించి చెప్పాడు. లఖన్ ఈ భేటీ ప్రణామ కరి ప్రణామ కరి శిర ధరి సియా పదదూరి చెల్లే సప్రేమ ఆశీస సుని సకల సుమంగళమోరి. ఇదొక భరతుడు ఆలింగనముతో శత్రుఘ్నుడు ప్రణతులతో లక్ష్మణుని గౌరవించింది. అది ఆలింగనముతో లక్ష్మణుడు ఆయన్ని గౌరవించారు. వారు సీతాదేవి పాదధూళి శిరస్సును దాల్చి ఆ సీతాదేవి యొక్క పాదధూళిని తీసుకుని వాళ్ళు శిరస్సులు శుభాశిషులతో ప్రయాణమైంది. ఆమె యొక్క శుభ ఆశీస్సులతో వీళ్ళు ప్రయాణం అయ్యారు. సానుజ రామ నృపహి శిరనాయి కీన్హి బహుత విధి వినయ్ బడాయి ఎవరమ్మా దేవదయా బస బడదుఃఖ పాయవు సహిత సమాజ కాననహి ఆయవు పురపగుదారి దేయి ఆశీస కీన్హదీరధరి పవన మహీష ముని మహిదేవ సాధు సనుమాని विदाकिए हरिहर समझाने सास समीप आ गए दो भाई किरे बंदी आशीष पाई कौशिक वामदेव जाबाली पुरजन परिजन सचिव सुचाली जटा जोग करी विनय प्रणाम विदा किए सब सानुज राम नारी पुरुषा लघु मध्य बडेरे सब सन्मानी कृपा निधि पेरे. అది శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి జనకుడికి నమస్కారం చేస్తున్నారు. ఆయన ప్రకృతిలో ఆయన ప్రశంసించి శ్రీరాముడు జనకుడితో ఇలా అన్నారు, మీరు దయతో సపరివారముగా వనములకు విచ్చేసి అది మీరు దయతో సపరివారగా వచ్చేసి అనేక కష్ట నష్టాలకు వచ్చుకున్నారు స్వామి. మమ్మల్ని ఆశీర్వదించి నగరమునకు బయలుదేరి అది మమ్మల్ని ఆశీర్వదించి మీరు మీ నగరానికి బయలుదేరినది. జనక మహారాజు మనసులో దిట్టవు చేసుకుని సపరివారముగా బయలుదేరి అది ఆయన మనసును దిట్టవు చేసుకుని సపరివారముగా ఆయన కూడా బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు మునులను బ్రాహ్మణులను సాధుజనులను హరిహరులతో సమానంగా భావించి సాదరముగా వీడ్కొల్పారు. పిమ్మట సోదరులిద్దరును అత్తగారైన సునైనాదేవి యొద్దకు వెళ్ళి సోదరులిద్దరు ఆ అత్తగారైనటువంటి సునైనాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదముల నుంచి ఆవిడ ఆశీర్వాదములు తీసుకుని అనంతర విశ్వామిత్ర వామదేవ జాబాలి ప్రభృతులైనటువంటి మహర్షులకి పరిజనులకు పురజనులకు మంత్రులకు యథార్హమ అంటే ఎవరికి ఎలా నమస్కరించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి
వాడిని వీడుకొని కృపానిధి అయిన కృపానిధి అయిన శ్రీరామ పెద్ద మధ్య వయస్సు అది చిన్న పెద్ద మధ్య వయస్కుల స్త్రీ పురుషులందరినీ సాదరముగా పరిచయించారు. భరత్ మాతు పదబంధి భరత్ మాతు పదబంధి ప్రభు శుచి సనేహ శుచి సనేహ మిలిబేటి మిలిబేటి दाकीनः हिदाकीनः सजीपालकी सजीपालकी सकुच सोच सकुच सोच सब मेटी శ్రీరామచంద్రుడు తల్లి కైకేయి దేవి చరణములకు వందనమాచరించి శ్రీరామచంద్రుడు తల్లి కైకేయి చంద్రములకు వందనమాచరించి ప్రీతితో సంకోచములు తుడిచివేయించును. ఆవిడ యొక్క శోకము సందేహాల్ని తుడిచేశాడు. అలంకృతమైన పల్లకిలో కూర్చుండ చేసి అది ఆవిడ అలంకృతమైనటువంటి పల్లకిలో ఆమెను కూర్చోబెట్టి, అమ్మా కూర్చోమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదమ్మా, ఇది ఇలా జరగాల్సింది ఉందమ్మా, అందుకే సరస్వతి దేవిని నోటి నుంచి ఇట్లా పట్టించుకుంది. పరిజన మాతు పితహి పరిజన మాత పితహి మిలి సీత ఫిరి ప్రాణ ప్రియ ప్రాణ ప్రియ ప్రేమ పునీత ప్రణాము బేటీ ప్రణామ బేటీ सब सासु प्रीति कहता कभी हिया ना खुलासु सुनिसिका अभिमत आशीष पाई रहे सियादु प्रीति समाई रघुपति पटुपालक मगाई करी प्रबोध सब मातु चढ़ाई बार बार खिली मिली दुहुबाई समसनेहा जननी पहुँचाई साजी बाजी गज वाहन नाना भरत भूप तलकीन हपयान हृदय राम सिया लखन समेत चले जाही सब लोग अचेता बसहा बाजी गज पशु किया हारे चले जाही परबस मन मारे ప్రాణనాథుడైన శ్రీరామునకు ప్రీతిపాత్రురాలైన సీతాదేవి అది ప్రాణనాథుడైనటువంటి ప్రీతిపాత్రుడైన సీతాదేవి తల్లిదండ్రులను తన పరిచారకులను కలిసి వీడిపోలు చేసి తల్లిదండ్రులకి పరిచారులకు వీడిపోలు చెప్పింది అమ్మ సీతాదేవి. భర్త యుద్ధకు వచ్చింది. మరలా భర్త దగ్గరికి వచ్చేస్తాడు. అత్తలందరినీ కౌగలించుకొని వాళ్ళందరికీ పాదాభివందనం శోక పరికృతమైన దృశ్యమును ఆ శోక పరివృతం శోకంతో నిండినటువంటి ఆ దృశ్యాన్ని ఎవరు వర్ణించగలరు? సీతాదేవి వారి ఉపదేశములను విని తన మనోవాంఛితములు ఈడేరినట్లు ఆశీర్వచనములు పొందెను. సీతాదేవిని వాళ్ళందరూ ఆశీర్వదించారు. అప్పుడు ఆవిడ తన కోరికలన్నీ తీరినట్టుగా భావించింది. శ్రీరామచంద్రుడు తల్లులను అనునయించి అందమైన పల్లకిలో వారిని ఆసీనులను గావించాడు. శ్రీరామ వాళ్ళ తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళని ఓదార్చి అలంకృతమైనటువంటి పల్లకీల్లో వాళ్ళని కూర్చోబెట్టి సోదరులిద్దరును వారిని పదే పదే కౌగలించుకొని కొంత దూరం సాగనంపి కొంత దూరం శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వారి పదే మళ్ళీ వాళ్ళు కొంత దూరం సాగనంపారు. జనకుని పరివారములు, భరతుని అనుయాయి గణములు, జనకుని పరివారము, భరతుని అనుసరించి వచ్చినటువంటి కొన్ని గణములు, వారి రథ గజ అశ్వ పదాది బలములతో బయలుదేరారు. తమ తమ హృదయంలో సీతారామ లక్ష్మణులతో స్మరించుకోవచ్చు. జనులను వాళ్ళ హృదయములలో సీతారాములు స్మరిస్తూ జనులందరూ అచేతనులై అంటే స్థావరం, ఏదో ప్రాణము లేని వస్తువు కనుక ఇట్లా లాగితే ఎలా వెళ్తుంది అలా వాళ్ళు వెళ్తున్నారు అంతే. వాళ్ళ శరీరాలు వెళ్తున్నాయి, మనసులు ఇక్కడే పడిపోయి. ఎద్దులు గుర్రములు ఏనుగులు గుర్రములు మొదలైన ప్రేమపరం అది దుఃఖాశ్రమం రాల్సి ఒకసారి మళ్ళీ వెనక్కి తిరగడం, మళ్ళీ ఆ రౌతి రాగానే మళ్ళీ దోహ గురు గురుతియా
పదబంది ప్రభు పదబంది ప్రభు లఖన సమేత సీతా లఖన సమేత ఫిరే హర్ష విస్మయ సహిత ఆయే పరన నికేత శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణులతో కూడి గురువైన వశిష్ఠకును గురుపత్ని అయిన అరుంధతి దేవికి పాదాభివందనములు ఆచరించి వారి అనిత్య గైకుని హర్షోషాదములతో తమ కన్న కుటీరమునకు ఈయన ఏం చేశారంటే శ్రీరామచంద్రుడు తన భార్య అయినటువంటి సీతాదేవి, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి గురువైన వశిష్ఠుడు, ఆయన భార్య అయిన అరుంధతీదేవి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి వాళ్ళ అనుజ్ఞ తీసుకొని వాళ్ళని సాగనంపి ఈయన తిరిగి మళ్ళీ తన పర్ణ కుటీరము వాళ్ళకి చేరు. పర్ణ కుటీరం అంటే ఆకులతో నిర్మించుకొని చేరుకున్నారు. తర్వాత 4 అయిపోయినాయి కదా, ఇంకెన్నా 8 ఉన్నారా? 6. వీలైతే రేపే పూర్తి చేసేది. ఏ మాత్రం అవకాశం ఉన్నా కొంచెం రేపు కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నైనా సరే ఇది చేసేసుకుంటే మంగళవారం నాడు చక్కగా కొత్తది ప్రారంభించారు. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం దాజనం దోర్పయామి, నైవేద్యం. ఓం దోర్భో అమ్మ ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. ఓం హనుమత్ సీతా రామచంద్ర పరమేశ్వర స్వామి నమో. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం హరే పల్లిగడ్డ కిందకి ఓమానాయ స్వామి, జ్ఞానాయ స్వామి, రామాయ స్వామి, జమానాయ స్వామి, మధ్యే మధ్యే తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళమానిరాజన దీపం దర్శయామి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ మృత్యుంజయాయ రుద్రాయ అమృతేశాయ ధనవాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళ కర్పూర నీరాయణ దీపం దర్శయామి. నీరాచలమంతరం సమర్పయామి. నమస్కరోమి ఆది గృహస్థశేఖరుడవైననిను అవధావన కృదావేదన జే నిజద పక్కుదుపవేళ కల్పనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖిందురీశ్వర.
చామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं దోషరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సుశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేజు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ మహాదేవ మహాదేవమ్మ. సీతమ్మ బాగా జరిగిందా కుంభమేళ? బాగా జరిగింది గురువు గారు. మహాదేవ వచ్చారు. మీరే వచ్చారు. వెరీ గుడ్. మా వాళ్ళు ఇప్పుడే నాగపూర్ దాటారు. అదే లైవ్ లొకేషన్ ఉంది గురువు గారు, చూస్తున్నాము. అదే అదే వాళ్ళది లైవ్ లొకేషన్ పెట్టారు గ్రూప్ లో, చూస్తున్నాను నేను ఎక్కడున్నారా అనేది. శ్రీకరం అదే ఇప్పుడే నాగపూర్. అదే నాగపూర్ దాటారు. అంటే వాళ్ళు అక్కడ జబల్పూర్ దగ్గర చాలా సేపు కొంతసేపు లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. అవునులేండి, ఆగాలి. మహాదేవ్ 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 గురు. మహాదేవ్. ఆఫ్ చేస్తావా?